వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్తో హాయి. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ధ్వంసం అయిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకువెళ్తామని ప్రజలకు మాట ఇచ్చినట్టుగానే సుపరిపాలనలో తొలి అడుగు వేశామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని అన్నారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలకు దిశానిర్దేశం చేశారు. 2029 ఎన్నికలే తన టార్గెట్ అని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో గెలుపు కోసం నిర్మోహమాటంగా నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పనితీరు బాగా లేకపోతే మొహమాటం లేకుండా గుడ్ బై చెప్పేస్తారని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కౌంట్ డౌన్ పెట్టుకుని పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఏళ్లు, నెలలు, రోజులు, గంటలు కూడా లెక్కిస్తున్నా అని తేల్చి చెప్పారు. తానా ఆట అంటూ ఫారెన్ ట్రిప్పులు వద్దని, అలా వెళ్తే టాటా చెప్పేస్తానని కుండ బద్దలు కొట్టారు. ప్రజా ప్రతినిధుల గ్రాఫ్ పెరుగుతోందా తగ్గుతోందా అనేది పరిశీలిస్తున్నట్టుగా వెల్లడించారు. ఎమ్మెల్యేల పనితీరు మారాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని, అనేక మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నాను అని చంద్రబాబు చెప్పారు. అన్ని సర్వేలను విశ్లేషించి వాస్తవాలను బేరీజు వేస్తున్నట్లుగా తెలిపారు. తెలుగుదేశం పార్టీ కంటే బెస్ట్గా సర్వేలు చేయించుకున్న వాళ్ళు ఎవరు ఉండరని నా నమ్మకం. నేను ఒక్క సర్వే పైన ఆధారపడను. అనునిత్యం అనేక విధాలుగా సమాచారం వస్తానే ఉంటుంది. క్యూఆర్ కోడ్ మొదలుకొని, డిజిటల్ పెనిట్రేషన్ మొదలుకొని, క్యాపీ మీరు ఏ సర్వేలన్నా ఎవరేం చెప్పినా వాళ్ళది ఒక సర్వే. వాళ్ళందరివి కలిసి నేను డేటా అనలిటిక్స్ చేసుకుని ఏది వాస్తవం, క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారో రియల్ టైమ్ లో తెప్పిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఏమనుకుంటున్నాం అనేది కాదు, ప్రజలు మనల గురించి ఏమనుకుంటున్నారో అది ముఖ్యం. ఎమ్మెల్యేల విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం. రోజుకు నలుగురిని పిలిచి మాట్లాడుతున్నానని, భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడతానన్నారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మారాల్సిందేనని తేల్చి చెప్పారు. పనితీరు మార్చుకుంటే బాగుంటుందని, లేకపోతే ఇక అంతే సంగతులు అంటూ హెచ్చరించారు. ఎంత పని చేశామనే అంశంతో పాటు ఎలా చేస్తున్నామనేది కూడా కీలకమన్నారు. ఏడాది కూటమి పాలనలో ఏం చేశామో జనంలోకి తీసుకువెళ్లాలి అని దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్లాలి అన్నారు. గతంలో చేసింది చెప్పుకోలేదని, అందువల్లే కొన్ని ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. ఈ రోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇచ్చాం. ఫస్ట్ ఇయర్ ఈ 1 మంత్లో పార్టీ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి ఎవరి ఇంటికి వెళ్ళి ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చాం, ఈరోజు ఏ హామీలు మనం నెరవేర్చామో చెప్పే బాధ్యత మనందరిపైన ఉంది. టీడీపీ కార్యకర్తలు, నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరగాలన్నారు మంత్రి నారా లోకేష్. ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. సూపర్ 6, ఇతర సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకువెళ్లాలన్నారు. త్వరలో ఒక యాప్ కూడా తయారు చేసిస్తామని లోకేష్ చెప్పారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. ఇవన్నీ చేయాలంటే దాని ఇంకా చాలా కష్టం ఉంది. ఆర్థిక వనరులు సమకూర్చుకుని అహర్నిశలు కష్టపడి ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ఇచ్చిన హామీలు ఉన్నాయి, మనకు తెలుసు బాబు సూపర్ 6. కానీ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ కూడా పూర్తి చేయాల లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. జూలై 2 నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ప్రారంభం కానుంది. దానిపై పార్టీ నేతలకు అవగాహన కల్పించారు. విస్తృత స్థాయి సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు.